ముందే వచ్చే యోగికి ఈవేళ ఏమైంది? ఇంకా రాలేదేంటి? దారిలో ఏమైనా ప్రాబ్లం అయి ఉంటుందా? సెల్ ఫోన్ దగ్గర ఉంచుకోవయ్యా అంటే విండు కదా. వచ్చినట్టున్నాడు. సారీ, కాస్త లేట్ అయింది. 10 నిమిషాలకే సారీల వరకు ఎందుకు కానీ అసలు ఎప్పుడూ లేట్గా రాని మీరు టైంకి ఎందుకు రాలేదా అని ఒకటే టెన్షన్. టెన్షన్ ఎందుకు? అయినా కరెక్ట్ టైంకి వచ్చేవాడిని. దారిలో రవి కలిశారు. రవినా? మరి రాలేదే? తను రాలేదు, నన్నే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఏ ఎందుకు? మీకోసమే. నాకోసమా? అవును. తను మీకేదో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడట. ఆ గిఫ్ట్ తీసుకెళ్ళమని తన తరపున నన్ను రిక్వెస్ట్ చేశాడు. మరేదది? తీసుకురాలేదు. ఎందుకని? ఎవరి గిఫ్ట్ వాళ్లే ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ మాటే అతనికి చెప్పాను. అతను రిక్వెస్ట్ చేశాడు అంటున్నారుగా, అతన్ని డిసప్పాయింట్ చేయకుండా ఆ గిఫ్ట్ తెచ్చుంటే బాగుండేది. యాక్చువల్గా రవి ఒక గిఫ్ట్ విషయంలోనే కాదు, నా విషయంలో పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాడు. ఏ ఇంకా అతని రిక్వెస్ట్లన్నీ వేటిని కాదన్నారు? డ్రింక్ ఆఫర్ చేశారు, కాదన్నాను. మరొక హాఫ్ అన్ అవర్ కూర్చోమన్నారు, కుదరదన్నాను. ఏది ఏమైనా మొదటిసారిగా నేను రవిని బాధపెట్టాను. అందుకు చాలా ఫీల్ అవుతున్నాను. ఓఫో యోగి, ఈ మాత్రానికి అంత బాధపడాలా? అయినా రవి మన ఫ్రెండే కదా, ఏమీ అనుకోట్లేండి. ఆ నమ్మకంతోనే ఆయన రిక్వెస్ట్ని కాదని వచ్చేశాను. అదీ కాకుండా తను నన్ను తీసుకెళ్ళమన్న గిఫ్ట్ ఎంత విలువైందో ఏమో, దాన్ని నాలాంటి వాళ్ళు తెస్తే ఏం బాగుంటుంది? ఏ ఎందుకు బాగుండదు? మీకు మీరే ఎప్పుడు తక్కువ చేసుకుంటూ మాట్లాడతారు ఎందుకు? నాకందరికంటే మీరే ఎక్కువ. అతనిచ్చే గిఫ్ట్ వాల్యుబులే కావచ్చు, కానీ నా కోసం మీరు డ్రింక్ చేయడం మానేశారు చూసారా? ఆ గిఫ్ట్ అంతకంటే వాల్యుబుల్. మీకంటే విలువైన గిఫ్ట్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మీకంటే అభిమానించే ఫ్రెండ్ని నేను పొందలేను కూడా. థ్యాంక్ యూ. నా పట్ల మీకున్న అభిమానానికి మెనీ మెనీ థ్యాంక్స్. సరే, టైం అవుతోంది, వెళ్దామా? అలాగే. హలో, ఈరోజు మన ఇద్దరికి పెళ్లి రోజు, శోభనం కూడా. ఒరేయ్, దాన్ని పట్టుకోండ్రా. వెరీ గుడ్, చాలా బాగున్నావు. ఒరేయ్, మీరు బయటకు వెళ్ళండి. ఇదిగో ఈ చీర కట్టుకో. ఇక్కడే మనం ఇద్దరం దండలు మార్చుకుందాం. నీకొకసారి చెప్తే అర్థం కాదా? పోనీలే, అక్క మొగుడు కదా నోపిక పడుతున్నాను గాని, లేదంటే నిన్నీ పాటికి చంపి పారేసేదాన్ని. అబ్బా, ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు అన్నావు? అనటానికి నీకేం అనిపించట్లేదేమో, కానీ వినటానికి నాకు మాత్రం చాలా బోర్గా ఉంది. చెత్త మాటలతో టైం వేస్ట్ చేయకుండా ఈ చీర కట్టుకో. త్వరగా దండలు మార్చుకొని శోభనం కానిచ్చేద్దాం. మళ్ళీ ముహూర్తం దాటిపోతే కష్టం. నీది ఒక జన్మేనా? బంగారం లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని పరాయి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావే, నీకు అసలు పుట్టగతలే ఉండవు. అవేమీ నాకు తెలియదు. ఈ రోజు ఎలాగైనా నేను అనుకున్నది జరగాల్సిందే. అప్పటి వరకు ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు. చూడు, నీకు చేతులెత్తి దండం పెడతాను, నన్ను వదిలే. నా బ్రతుకు నన్ను బ్రతకని.
నేను కాదంటే నువ్వు బ్రతకలేవు రజని. ఎందుకంటే ప్రపంచం దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు. ఇప్పుడు కొత్తగా జీవితాన్ని ప్రారంభించి నువ్వు సాధించేది ఏమీ లేదు. గాని రా, నేను చెప్పినట్టు విను. నీతో పెళ్లి జరగని పని. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? అవును. సరే. నీ అంతటా నువ్వు ఒప్పుకుంటావని ఎదురు చూస్తుంటే చాలా రెచ్చిపోతున్నావు. సాంప్రదాయంగా పెళ్లి చేసుకొని శోభనం చేసుకుందాం అనుకున్నాను. కానీ నిన్ను పెళ్లికి ఒప్పించడానికి ముందే శోభనం చేసుకోక తప్పట్లేదు. నన్నేం చెయ్యొద్దు. నా దగ్గరికి రావద్దు. నన్ను వదలు. ఇదే అనురాగం, ఇదే అనురాగం. హలో రవి. మీరా? రండి, కూర్చోండి. ఇప్పుడే యోగొచ్చి వెళ్ళాడు. తెలుసులే. ఆ వీధి చివరి నుండి వాడు కారు వెళ్ళడం చూశాకే నేను వచ్చాను. అవును, వాడిని కదిపి చూస్తానన్నావుగా, ఏమంటున్నాడు? మహాలక్ష్మిని గాఢంగా ప్రేమిస్తున్నానంటున్నాడు. అన్నాడా? అంత మాట అన్నాడా? నేను అనుకుంటూనే ఉన్నాను, వాడు వేట కోసం పొంచి చూసే పెద్ద పులి లాంటి వాడు అని. ఏమాత్రం అవకాశం దొరికినా వదలడని నేను ముందే ఊహించాను. నా అనుమానమే నిజమైంది. మొత్తానికి ఆ మహాలక్ష్మిని వాడు బుట్టలో వేసేసుకున్నాడు అన్నమాట. ఇంకా అంతవరకు రాలేదులేండి. ప్రస్తుతం వాడిది వన్ సైడ్ లవ్వట. ఏనాటికైనా మహాలక్ష్మి తన సొంతం అయి తీరుతుందని అతని అపార నమ్మకమట. అంత సీను వాడికి ఉండదని చెప్పకపోయావా? ఏదో ఒక ప్లాన్ వేసి వాడిని బయటికి పంపించే వరకు ఇక్కడ ఈ మురళీకృష్ణ నిద్రపోవడం చెప్పు ఉండాల్సింది. ప్రయోజనం లేని మాటలు ఎన్ని చెప్తే ఏం లాభంలేండి. ముందు సమస్యకు పరిష్కారం వెతకండి. ఆ మహాలక్ష్మి ఏమాత్రం అవకాశం ఇచ్చినా వాడు ఆమెను టక్మని వల్ల వేసుకుంటాడు. అదే కదా నా బాధ. అందుకే ఓ పని చేద్దాం. ఏమిటి? ఆ యోగిగాడి గత చరిత్ర గురించి మహాలక్ష్మికి పూసగుచ్చినట్టు చెప్పేస్తే అప్పుడు మన గురించి ఆ యోగ్యాడు మరో 4 రకాలుగా ఆవిడికి చెప్పి చీ అనిపిస్తాడు. మన గురించి వాడికేం తెలుసని? తెలీదని ఎందుకు అనుకుంటున్నారు? అయితే ఏం చేద్దాం? సెంటిమెంట్తో పడకూడదాం. ఎలా? నా భార్య కథని చాలా సెంటిమెంట్ కథగా చెప్పి నా మీద సింపతి పెరిగేలా చూసుకోవాలి. ఆ రూట్లో వెళితే ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? తప్పకుండా అవుతుంది. ఎందుకంటే ఆ యోగ్యుడు తనకి దగ్గర అవడానికి కారణం వాడు చెప్పిన సెంటిమెంట్ ప్రేమ కథే అని నా అనుమానం. ఆడవాళ్ళు తేలిగ్గా బెండ్ అయిపోయేది ఆ సెంటిమెంట్కే. అందుకే నేను సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తాను. మీరేమంటారు? ప్రస్తుతం నేనేమీ స్థితిలో లేను. ఏం చేస్తావో ఎలా సాధిస్తావో అంతా నీ ఇష్టం. నాకు మాత్రం పని జరగాలి. వస్తా. చెక్. అబ్బాయి, అబ్బాయి,
ఏంటి? గంట క్రితం వాటర్ ట్యాంకర్ ఫోన్ చేయమని చెప్పాను, చేసావా? లేదు. లేదు అని ఎంత దర్జాగా చెబుతున్నావురా? కూతురుతో చదరంగం ఆడుతున్న ఇంట్రెస్ట్ అమ్మ మాట మీద లేదన్నమాట. అబ్బా నానమ్మా, ఇలా ఆట మొదలు పెట్టేవో లేదు, ఒకటే నస. అవునే, నేను ఏది మాట్లాడినా నీకు నష్టగానే ఉంటుంది. సంపులో నీళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు పెడదుగాని ఉరుకులు పరుగులు. పెద్దమ్మా, నువ్వు ఊరికే హైరాణ పడిపోకు. అరగంటలో వాటర్ ట్యాంకర్ ఇంటి ముందుంటుంది, చాలా. ఎవరో వచ్చారు చూడు. నమస్కారం అండి. నమస్తే బాబు, రారా. హలో. హాయ్ రవి. నమస్తే సార్. ఏం రవి, బాగున్నావా? బాగున్నాను. దా ఇలా కూర్చో. మీ కాలుకేదో నొప్పి అన్నారు, ఎలా ఉంది? వాడికే నాయనా, దివ్యంగా ఉన్నాడు. నొప్పి తగ్గటానికి సున్నంతో పట్టు వేస్తానరా అంటే నొప్పిని పక్కన పెట్టేసి అదిగో కూతురుతో చదరంగం ఆడుతున్నాడు. బాబాయ్, నాన్నమ్మ మనల్ని ఆడనీయదు కానీ మనం ఆపేద్దాం. సరే కానీ ముసలాళ్ళయ్యే కొలది 3 గుణాలు ఎక్కువ పెరుగుతాయంటారు. తనతో గొడవ పడి గెలిచే ధైర్యం మనకెక్కడుంది? ఏమిటా గుసగుసలు? అబ్బాయి ఏం లేదు, ఈ రోజు రవి చాలా అందంగా ఉన్నాడని చెబుతున్నాను. అటు ఇటు పోయి ఆ గాలి నా మీద మళ్ళీ. మీ ఇంటికి ఎప్పుడొచ్చినా చాలా సంతోషంగా ఉంటుందండి. మనసారా నవ్వుకోవడం కూడా ఒక వరం. ఎస్, యూర్ రైట్. రవి, ఏం తీసుకుంటావు నాయన? కాఫీయా టీయా? ఏం వద్దండి, నేను మహాలక్ష్మి గారికి ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. యాక్చువల్గా యోగితో పంపిద్దాం అనుకున్నాను. యోగి గారు మీరు వచ్చేవ్వండి అన్నారు, అందుకే రావాల్సి వచ్చింది. యోగి చెప్పింది కూడా కరెక్టే లేండి. ఎవరి గిఫ్ట్ వాళ్ళు ఇస్తేనే బాగుంటుంది కదా. ఆఫ్ కోర్స్, కానీ నేను ఇచ్చిన ఈ గిఫ్ట్ వెనక ఉన్న కథ వింటే అప్పుడు అర్థమవుతుంది ఈ గిఫ్ట్ నేను ఎందుకు తేలేకపోయాను. ఏమిటిది? మా ఇంటి మహాలక్ష్మి. ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. లక్ష్మీ అమ్మవారి విగ్రహం. అవును, అది మా వంశపారపర్యంగా అందరి చేత పూజలు అందుకుంటున్న దేవతామూర్తి. మా అమ్మగారు ఆనవాయితీ ప్రకారం ఆ విగ్రహాన్ని నా భార్యకి ఇచ్చారు. కానీ నా భార్య నన్నే కాదు, ఆ దేవుణ్ణి కూడా మోసం చేసి వెళ్ళిపోయింది. నా జీవితాన్ని నవ్వులు పాల్చేసి, నా బ్రతుకుని నట్టేట ముంచేసి, నా మీద నాకే విరక్తి కలిగేలా చేసింది. అది నా దురదృష్టం. కాకపోతే నా బాధ అంతా ఒకటే, ఎంతో పవిత్రమైన ఆ దేవతామూర్తి ప్రతినిత్యం పూజలు అందుకోలే గాని మూలపడి ఉండకూడదు. మీ ఇంట్లో ఉంటే ఆ తల్లికి అన్ని పూజలు అంతాయనే నా ఆశ. నీ ఉద్దేశం మంచిదే బాబు, కాకపోతే నాదో చిన్న మాట. చెప్పండి. ఏం లేదు, తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న ఆ దేవతామూర్తిని మరొకరికి ఇవ్వటం ఎందుకు? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నాక ఆ వచ్చినమ్మాయి ఆ అర్చనామూర్తిని పూజించేదిగా. మళ్ళీ పెళ్ళా? అవును, అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావేంటి? నిన్ను కాదని వెళ్ళిపోయిన భార్య కోసం బాధపడుతూ నీ జీవితం అంతా శూన్యం చేసుకుంటావా? క్షమించండి, పెళ్ళొక్కటే జీవితం అని నేను అనుకోవడం లేదు. పెళ్ళొక్కటే జీవితం అనుకోమని మేము చెప్పట్లేదు. కానీ ఆనందమయ జీవితం అనుబంధాన్ని పంచే ఆత్మీయుల మధ్య దొరుకుతుంది. ఆత్మీయులంటే ఒక భార్య పిల్లలే కాదుగా, మీలాంటి స్నేహితులు, అంకుల్, బామ్మలాంటి పెద్దలు, శ్రేయోభిలాషులు, వీళ్ళంతా ఆత్మీయులేగా. అవుననుకోండి, కానీ నిన్నుగా ప్రేమించడానికి ఒక తోడు. మహాలక్ష్మి గారు, ప్లీజ్ వద్దండి. ఈ ప్రేమ గురించి, పెళ్లి గురించి, సంసార బంధాల గురించి మాట్లాడొద్దు. ఆ పదాలు ఏ విన్నా నా రక్తం మరిగిపోతుంది. ఎవరినేమనాలో తెలియక నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒక్కోసారి చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది. బాబు,
బాబు ఐఎమ్ సారీ. నా గతం చెప్పి మీ అందరిని డిస్టర్బ్ చేశాను. అక్కడితో వదిలేండి. నా సంతోషం కోసం ఇది మీరు తీసుకోండి. ఓకే, వెళ్ళొస్తానండి. అప్పుడేనా? వెళ్ళాలండి. ఆఫీసులో బిజీ వర్క్ ఉంది. నేను మళ్ళీ వస్తానండి. వస్తాను బామ్మగారు. మంచిది నాయనా. వస్తాను మహాలక్ష్మి గారు. బాయ్. పైకి ఎంతో గంభీరంగా కనిపించే సముద్రంలో ఎన్ని మందరాలు జరుగుతుంటాయో, ఎన్ని అగ్నిపర్వతాలు పేరుతుంటాయో, అలాగే ఈ రవి జీవితం కూడా. పైకి ఎంతో సంతోషంగా కనిపించే ఈ పిల్లాళ్ళు ఎంత దుఃఖం ఉందిరా. అవును బామ్మ, మొదట్లో అతని ప్రవర్తన చూసి ఆకతాయి మనిషి అనుకున్నాను. అమ్మాయిల్ని చూసి మురిసిపోయే లూజ్ క్యారెక్టర్ అనుకున్నాను. కానీ తన బాధను దాచుకోవడానికి ఆనందాన్ని తెచ్చిపెట్టుకుని బతుకుతున్నాడని ఈ రోజు వరకు అర్థం కాలేదు. దేవుడు మంచి రచయిత. అతని లీలా వినోదాలు ఎవరికి అర్థం కావు.